ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో నవగ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. అమ్మ, మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల్లో ఇమిడి ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ అవి భూలోకంలో మానవుల మీద నానా విధాలైనటువంటి రకరకాలైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, ఆగ్రహాలని, అట్లాగే వాటి యొక్క ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ మనం జన్మించినటువంటి సమయానుసారంగా ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మన యొక్క మనసుకి మూలకారమైనటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని ఆ చంద్రుడి యొక్క జన్మరాశిని అనుసరించి ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి, ఆ రాశి వారికి చంద్రుడు అంటే మనసుకి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా గోచారంలో మనకి ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంటే మనకి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు కూడా ఈ 12 రాశుల్లో ఉండి మనకి ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు జూన్ అంటే ఫస్ట్ నుంచి కూడా జూన్ 30వ తేదీ వరకు సూర్య భగవానుడు అనంత విశ్వంలో ఈ గ్రహాలన్నిటికీ మూలంగా ఉన్నటువంటి పెద్ద గ్రహము ప్లస్ ముఖ్యంగా పెద్దవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు వృషభ రాశిలో మనకి 14వ తారీఖు వరకు ఉండి 15వ తేదీ నుండి కూడా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడు 30వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంటే దాదాపుగా ఈ జూన్ మాసంలో ఆయన 2 రాశుల యొక్క ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అతి శీఘ్రమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం దాదాపుగా ఈ జూన్ మాసంలో 6వ తేదీ వరకు కూడా రవితో కలిసి దాదాపుగా వృషభ రాశిలో ఉంటూ 6వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కూడా మిథున రాశి తన యొక్క సొంత రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు గురుడితో కలిసి. కాబట్టి ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా జూన్ మాసం అంటే ఇంకా తర్వాత ఉంటాడు ఆయన. 30వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా జూన్ మాసంలో అతి శీఘ్రంగా బుధగ్రహం అనేటటువంటిది 3 రాశుల్లో ప్రవేశాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రాశుల వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, కొన్ని భావాలు ఉంటాయి, మనం తెలియజేసుకున్నాం. శుక్రుడు దాదాపుగా 3 నెలలు 3.5 నెలల బట్టి శుక్రుడు అనుకూలం ఉంటేనే మానవుల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానివ్వండి, వివాహ యోగాలు కానివ్వండి, భోగ భాగ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ శుక్రుడి వల్లనే వస్తాయి. మరి ఆ శుక్రుడు శనితో కలిసి, రాహుతో కలిసి షట్చక్ర వేధపడి అంటే దాదాపుగా షడ్గ్రహ వేదన అనుభవించి, పంచగ్రహ వేదన అనుభవించి ఇప్పుడు రిలాక్స్గా మేషరాశిలోకి ఈ నెల మే 31 అంటే జూన్ 1 నుంచి కూడా ఆయన మేషరాశిలోకి అడుగు పెడుతున్నారు శుక్ర భగవానుడు. తర్వాత కుజగ్రహం, ఈయన దాదాపుగా 7.5-8 నెలల బట్టి తన యొక్క సంచారాన్ని ఇటు మిథున రాశి, ఇటు కర్కాటక రాశి స్తంభన అంటారు, కుజస్తంభన. ఈ కుజస్తంభనతో బీభత్సం అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు కానీ, యుద్ధాలు కానీ. ఈయన ఈ యొక్క జూన్ 6వ తేదీ అయిపోయి 7వ తారీఖు నుంచి కూడా మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క 4 గ్రహాలు కూడా 4 రాశుల యొక్క వీక్షణలు, ముఖ్యంగా బుధగ్రహం అతి శీఘ్రంగా ప్రయాణం చేస్తూ 3 రాశులు మారుతోంది. బుద్ధికి కారకుడు, మరి బుద్ధుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయో, వ్యాపార కారకుడు, వ్యాపారాల్లో ఎటువంటి క్రియేషన్స్ జరుగుతాయో గురుడితో కలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఆల్రెడీ గురుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, రాహుగ్రహం మొన్ననే మారింది, ఆయన కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అంటే నవగ్రహాల యొక్క సంచారం జూన్ 1 నుంచి మనకి జూన్ 30వ తేదీ వరకు మేషాది రాశుల వారికి అంటే మీనరాశి పర్యంతం వారు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, ప్రతిబంధకాలు ఇస్తారో మనం చక్కగా ఒక్కొక్క రాశి వైజు మనం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం. గురుగారు, మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి
అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. మకర రాశి, ఇక మకర రాశి సముద్రము రెండు ఒకటే. సముద్రం యొక్క లోతు తెలియదు, మకర రాశి వారి యొక్క ఆలోచనలు తెలియదు. చాలా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు అని అనుకుంటారు, కానీ చాలా లోపలికి వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. ఓ పట్టాన వాళ్ళ మనస్థలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం, ఆ విష్ణుమూర్తికి తప్ప. ముఖ్యంగా మకర రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం చక్కగా ఉందని చెప్పుకోవాలి. కాకపోతే రాహువు ద్వితీయంలో ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి కుటుంబ పరంగా కొంత ప్రేమాప్యాయతలు లోపించి ఆర్థికంగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహితుల ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దన్నయ్యలు కానీ ఎవరన్నా ఉంటే కనుక వారి ద్వారా ఏదైనా ధనపరమైనటువంటి నష్టం వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువు వాగ్దోషాన్ని కలుగజేస్తాడు. వాక్స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరు మాట్లాడే మాట అబద్ధం అయితే అవతల వ్యక్తులు చాలా బాధపడి వీరికి రావాల్సిన ధనం కూడా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాగ్దోషం లేకుండా రాహుగ్రహ నివృత్తికి వీరు, అంటే వాక్కు దోషం కావచ్చు, ముఖ్యంగా నేత్ర దోషం. ఎందుకంటే రాహు అనేటటువంటి వాడు చక్షు పీడోపశాంతయే ఆయన స్తోత్రంలో వస్తుంది. అంటే నేత్ర దోషాలను కలుగజేసేవాడు ఎవడయ్యా అంటే రాహు. కాబట్టి నేత్రపరమైన దోషాలు లేకుండా ఉండాలి అంటే రాహుగ్రహ స్తోత్రాన్ని డైలీ చదువుకోవటం, లేకపోతే రాహుగ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దుర్గాదేవిని ఆరాధించడం, ఎక్కువగా నాలిక ద్వారా ఆవిడని స్మరిస్తే అంతర్గతంగా వీరికి అబద్ధాలు రావు, అవతల వాళ్ళని మోసం చేయాలనే ఆలోచన రాదు. కుటుంబంలో ఉన్నంతలో సఖ్యతగా ఉండటానికి దుర్గాదేవి నాలిక మీద ఉంటుంది కాబట్టి పరిశుభ మాటలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అట్లాగే శుక్రుడు, మరి ఈ శుక్రుడు 4వ స్థానంలో చాలా బీభత్సమైనటువంటి సౌఖ్యాన్ని కలుగజేస్తాడు. అంటే కొంత ప్రేమపరంగా అయితే, అంటే ప్రేమించుకున్నటువంటి ప్రేమికులకి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఎవరైతే గృహం కొనుక్కోవాలనుకున్నారో, ఎవరైతే వాహనం కొనుక్కోవాలనుకున్నారో వారికి జూన్ మాసం అనేటటువంటిది శుక్రుడు అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది, 4వ స్థానం. అట్లాగే తల్లితో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, తల్లి సహకారం చేయటం, ధన సహాయం చేయటం అనేటటువంటిది జరుగుతుంది. కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉన్న దేశంలోనే ప్రయాణాలు, అది ఇక్కడ ఉన్నా వేరే దేశంలో ఉన్నా ప్రయాణాలు ఎక్కువగా చేయటం మీద మక్కువ ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రయాణంలో వీరికి యాంత్రికపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అంటే సొంత కారులో వెళ్తారు, లేకపోతే వేరే అధికారులో వెళ్తున్నారో, లేకపోతే బస్సులో వెళ్ళని ఎక్కడికైనా సరే యాంత్రికపరమైన సమస్యలు రావటం వలన కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ గ్రహం వలన కాదండి, కుజగ్రహం వలన, కేతుగ్రహం వలన. అందుకని వీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి ఆనందంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని గణపతి స్తోత్రాన్ని ఏదన్నా చదువుకొని వీళ్ళు వెళ్ళటం అనేటటువంటిది మంచిది. ఈ నెలన్నాళ్ళు దాదాపు 2 నెలల కాలం కాబట్టి ఈ విధంగా ప్రయాణాల యందు జాగ్రత్త. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితి. వీళ్ళ యొక్క మేధస్సుని, మనస్సుని, సంకల్పాన్ని ఒకటిగా చేసుకొని వీరు ఏకాగ్రతగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే చక్కటి విద్యలో అనుకూలమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్యలు చదవటానికి అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రయాణాలు, అంటే విద్యకు సంబంధించినటువంటి విషయంలో వీరు దూర ప్రయాణాలు చేసే పరిస్థితి కూడా ఈ జూన్లో, అంటే వీసాలు కావచ్చు, లేకపోతే పాస్పోర్ట్లు ఓకే కావచ్చు, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూర్య భగవానుడు, ఎందుకంటే ఈయన అష్టమాధిపతియే మకర రాశి వారికి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులను కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి అంటే జూన్ 15 వరకు కూడా సంతానపరంగా వీరికి కొన్ని ఇబ్బందులు, వారి ఆరోగ్యం బాలేక ధనాన్ని నష్టపోవడం, ఖర్చు పెట్టడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది సంతానం కోసం ఎదురు చూస్తారు, కానీ అది కొంత గర్భ విచ్ఛిన్నం జరగటం, బాధపడటం ఇలాంటివి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సూర్యగ్రహం, కుజగ్రహం ఉన్న స్థానాలను బట్టి. అయితే మకర రాశి వారికి జూన్ 15 నుంచి జూన్ 22 వరకు ఉద్యోగ విషయంలో అకస్మాత్తుగా ఒక లెటర్ రావటం, దాని ద్వారా కొంచెం వారు ఆనందపడటం అనేది జరుగుతుంది. కొంతమందికి ఉన్న ఉద్యోగం పోవడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేకపోతే ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకి ప్రయాణం చేయటం, అంటే ఈ ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే అవకాశాలు కూడా మకర రాశి వారికి సూర్య భగవానుడి వల్ల కలుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగరీత్యా అనుకూలమనే చెప్పుకోవాలి. అయితే బుధుడు ఆ స్థానంలో రవి బుధ గురులతో కలిసి ఉండటం వలన మకర రాశి వారికి అనుకున్నటువంటి సంకల్పం, అంటే వ్యాపారంలో ధనపరంగా అప్పు పెట్టాలి, అది ఎక్కడా దొరకట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు.
కాకపోతే దొరకడం అనేటటువంటిది అంటే బ్యాంకు నుంచి కాల్ రావడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. చక్కగా ధనం అప్పు దొరుకుతుంది. వారు చేసేటటువంటి వ్యాపార విషయాలలో ఇది చాలా ప్రోద్బలంగా ఉండే అవకాశం కూడా కలుగుతుంది. ఆ తదుపరి అష్టమంలో ఉన్న కుజకేతువులు ఈ మకర రాశి వారికి ఆకస్మిక ప్రమాదాలని, గవర్నమెంట్ చలానాల రూపంలో బండ్లు సీజ్ చేయటం, గృహాలని సీజ్ చేయటం, లేకపోతే పాతకాలంలో చేసుకున్న పాప పనులన్నిటికీ మకర రాశి వారికి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కలగటం, మిలిటరీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. వాళ్ళతో వాగ్వాదం చేసిన, అబద్ధాలు చెప్పిన వారు ఇబ్బంది పెట్టే పరిస్థితి, చెరసాలలు బంధించడం ఇలాంటివి జరిగే అవకాశం మకర రాశి వారికి కుజకేతువుల వలన కలుగుతుంది. వీరికి పూర్తిగా ధనపరంగా ఆకస్మిక ధన నష్టం కలుగుతోంది. అంటే ఏదైనా గృహాన్ని అమ్మాలి అనుకున్నప్పుడు నష్టంతో జరగటం, లేకపోతే ఓ పట్టాన జరగకపోవడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య వైరం ఎక్కువయ్యి గృహంలో అప్రశాంతత కలుగుతుంది. పెద్దన్నలతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అనుకూలంగా ఉండటం ఇంకా విశేషమైనటువంటి విషయం. ఈ 2 నెలల కాలంలో ముఖ్యంగా జూన్ నెలలో వీరు వెహికల్స్కి సంబంధించినటువంటి కొనటాలు లేకపోతే అమ్మటాలు చేయకుండా మకర రాశి వారు కొంత జాగ్రత్త పడడం ద్వారా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలించినా కుజుడు అనుకూలించట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి జూన్ 17వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కూడా కాలసర్ప యోగ దోషం అనేది వీరికి కొంచెం టచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేసుకోవడం, సుబ్రహ్మణ్య హోమాన్ని కానీ లేకపోతే సుబ్రహ్మణ్య పాశుపత రుద్రాభిషేకాన్ని ఇంట్లో చేయించుకున్నా కూడా ఆరోగ్యవంతులై అష్టైశ్వర్యవంతులై ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మకర రాశి వారు మాత్రం కొంచెం ఈ 2 నెలలు కుజగ్రహ ధ్యానము, కుజగ్రహ కేతుగ్రహ జపాలు, దానాలు చేసుకోవడం ఉన్నతమైనటువంటి పరిహారంగా సూచన. ఓం గం గణపతయే నమో నమః. మకర రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. సంతోషం అమ్మా.